హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను మీకు ఈరోజు చికెన్ పచ్చి జీడిపప్పుతో కర్రీ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పచ్చి జీడిపప్పు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం లేతగా ఉన్న జీడికాయలను తీసుకుని కత్తిపీటకు కొద్దిగా ఆయిల్ రాసుకుని చేతికి గ్లౌజులు వేసుకుని కట్ చేసుకోవాలి. మీకు చేతికి గ్లౌజులు వేసుకుని కట్ చేయడం కుదరకపోతే చేతికి కొంచెం మంచు నూనె రాసుకుని కట్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కత్తిపీటతో కట్ చేసుకోవడం కుదరకపోతే చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువే పడుతుంది, కానీ తప్పకుండా ట్రై చేసి చూడండి. జీడికాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో స్పూన్తో జీడిపప్పును తీసుకుని వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత 10 నిమిషాలు అలా వదిలేస్తే మీకు పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తొక్క తీసుకున్న జీడిపప్పును 2-3 సార్లు బాగా కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకోండి. పైన తొక్క తీస్తున్నప్పుడు కూడా చేతికి కొంచెం మంచి నూనె రాసుకోవాలి. చికెన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ, 2 టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా వేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా రోటిలో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలు, గసగసాలు కొద్దిగా నలిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని నూరుకోవాలి. చికెన్ మసాలా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మసాలా అంతా ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 10 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 2-3 నిమిషాలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2-3 నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అడుగున అంటుకోకుండా మూత తీసి కదుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. కారం వేసుకున్నాక 2-3 నిమిషాలు బాగా వేపించుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్తో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి.
స్టవ్ను మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ను ఉడకనివ్వాలి. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అంటుకోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కనీసం 1 అవర్ అయినా టైం పడుతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ముప్పావు కేజీ చికెన్కి ఇలా చిన్న కప్పుతో జీడిపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. జీడిపప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. కర్రీలోని వాటర్ అంతా అయిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.